ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బాడి అబ్బా, అంటే ఇప్పుడు ఒకే చోట చిలక గోరింకలాగా ఉన్నారన్నమాట. అవును, అది చిలక, నేను గోరింక. అలాగే వేరే జాతి పక్షులు మాదిరి ప్రవర్తిస్తా ఉండాది. ఓహో, నేను దాని మొగుణ్ణి కాదంట, నాతో కాపురానికే రాదంట. బతిమాలినా బలవంతం చేసినా ఆఖరికి మత్తు మందిచ్చి చేద్దామనుకున్నా నన్ను ఈడ అందరి ముందు ఎదవం చేస్తా ఉండాది. కానీ దాన్ని నా పెళ్ళామని మాత్రం ప్రూవ్ చేయలేకపోతా ఉండా. నాకు పనిచ్చిన అమ్మగారే ఆడదానితో మిస్బిహేవింగ్ చేస్తుండవా అని తిడతా ఉండారు నన్ను. ఓ అట్నా, ఎంత కష్టం వచ్చుండదురా నీకు. అట్నే ఆ సీను, నువ్వు పాలేడుకు వచ్చుండావంటే దాన్ని నా పెళ్ళామని అందరి ముందు చెప్పొచ్చు. అప్పుడు గాని దాని యాశాలు నేను కట్టించలేను. ఓ పాలొచ్చి కాస్త పుణ్యం కట్టుకోరా. అట్టే చేస్తాను కానీ అడ్రస్ పెట్టు. నేను హైదరాబాద్ లో బిర్యానీ తిని చాలా దినాలు అయిందిలే. నేను వస్తా, ఉంటా మరి. అరే ఈడేంది నా పెళ్ళ విషయం చెప్తే బిర్యానీ తినటానికి వస్తానంటాడు. సర్లే, ఎట్టాగైతేనే వాడు ఈడికి వచ్చినాడంటే చాలు, కంచుని నా పెండ్లామని ప్రపంచానికి ఆడే పరిచయం చేస్తాడు. అప్పుడు చూపిస్తా నా సత్తా దానికి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి రావడం నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. ఆ ఊరు, అమ్మవారి గుడి, జాతర ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతాయి అత్తయ్య గారు. అవునమ్మా, కుటుంబం గురించి ఆలోచించి తప్పక మన సొంత ఊరు విడిచి ఇక్కడికి రావాల్సి వచ్చింది గాని లేదంటే కోడళ్ళుగా మేము దీపం పెట్టినా ఆ ఇంటిని విడిచి రావడం ఆ రోజు మాకు మనసు భారంగానే అనిపించింది. మనసు భారంగా ఉన్నా, బాధగా ఉన్నా జీవితంలో తప్పని కొన్ని ప్రయాణాలు చెయ్యక తప్పదానందా. అయినా ఇల్లు విడిచి దూరంగా వచ్చినంత మాత్రాన ఆ ఇంటితో ముడిపడిన బంధం తెగిపోతుందా? మనుషుల్లాగా ఇవాళ కార్లు, బంగ్లాలు సంపాదించి మహావృక్షమై ఎంత ఎత్తుకెదిగినా మనం విత్తనంగా మొదలైన చోటు మాత్రం ఆ గడపే కదా. కరెక్ట్గా చెప్పావు తమ్ముడు. ఏదైతేనే అమ్మవారి జాతర పుణ్యమాని ఈ బిజీ లైఫ్ నుంచి కొంత విరామం తీసుకొనైనా ఆ ఊరికి వెళ్ళొచ్చాం. ఆ అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాం. మనసుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఊరెళ్ళొచ్చినా మనసుకు ఒకటే లోటుగా ఉంది. ఆ అమ్మవారు అనన్య మీద దయ చూపించి ఈ పిచ్చేదో తగ్గించుంటే ఎంత బాగుండేది. సార్, కొరియర్. సార్, సైన్ చేయండి. కొరియర్ ఎక్కడి నుంచి రోహిత్? డాక్టర్ విశాల్. విశాల చదవనయ్యా.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విశాల్. ముందుగా మీ అందరికీ నా తరపున క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. మీకు నేను ప్రామిస్ చేసినట్టుగా అనన్య గారికి ఉన్న ప్రాబ్లంని నయం చేయకుండానే నా ప్రామిస్ని విరమించుకుంటున్నాను. కారణం, అనన్య గారికి వైద్యం చేయడం మీ చిన్న కోడలు శరణ్య గారికి అస్సలు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనన్య గారికి వైద్యం చేయకూడదని నా మీద ఒత్తిడి చేస్తున్నారు. అనన్య గారికి పిచ్చి నయం అయితే పెద్ద కోడలిగా ఎక్కడ పెత్తనం తనకి అప్పగిస్తారో అన్న అక్కసుతో శరణ్య గారు కుట్రపూరితంగా నా చేత నా వృత్తికి ద్రోహం చేసేలా చేస్తున్నారు. దయచేసి నేనిలా విరమించుకుంటున్నానని, నా గురించి తప్పుగా అనుకోకూడదని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. గమనిక, శరణ్య గారితో అనన్య గారికి ప్రమాదం ఉంది. ఆవిడ మాటలో నాకు స్పష్టంగా తెలిసింది కాబట్టి ఆవిడతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇట్లు డాక్టర్ విశాల్. అమ్మో అమ్మో అమ్మో, ఏందమ్మీ శరణ్య, ఎందుకు నీ అక్కంటే నీకంత అక్కసు? దర్శన్ బాబు ఎంతో కష్టపడి మా అమ్మి బాగుండాలని డాక్టర్ గారికి చూపిస్తే ఇదా నువ్వు చేసేది? అమ్మికి వైద్యం చేసటానికి ఆ డాక్టర్ బాబు రావట్లేదెందుకని ఆ అబ్బికి ఒంట్లో బాగోలేదేమో అనుకున్నా. కారణం ఇదా? చూసారా వదిన గారు, ఈ శరణ్య ఏం చేసుండాదో? అయ్యో పెద్దమ్మా, నాకేం తెలీదు. అక్కకి వైద్యం చేయొద్దని నేనెందుకు చెప్తాను? ఆ లెటర్లో ఉన్నది అంతా అబద్ధం పెద్దమ్మా. చాలా ఆపు.